క్యాన్సర్ ఇలాంటి ఏవైనా ఇష్యూస్ ఉన్నాయా? లేవు. మీకు ఎలాంటి ఇష్యూస్ లేకపోయినా మీ భర్త వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం. ఎందుకు? అది ఎందుకంటే సిరికి ఆస్తి చాలా ఉంది కాబట్టి. లేదు, అది కాదు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. కుటుంబ తగాదాల వల్ల మంజు ఆ పేపర్స్ పైన సంతకం చేయాల్సి వచ్చిందని మీకు ఆల్రెడీ విన్నవించుకున్నాను. అందుకే వాళ్ళు కలిసుండాలని మళ్ళీ కోరుకుంటున్నాను. యువర్ ఆనర్, ఇప్పటి వరకు వీళ్ళు చేసింది ఒక హై డ్రామా. భార్యాభర్తలిద్దరూ కలిసి సిరికి సంబంధించిన ఆస్తి కొట్టేయాలని పన్నిన పన్నాగం ఇది. ఇందులో అమాయకురాలైన సిరి బలైపోయింది. ఇప్పుడు వీళ్ళకి విడాకులు మంజూరు చేయకపోతే ఆస్తి కోసం ఆ సిరి అనే అమ్మాయిని చంపినా చంపేస్తారు. యువర్ ఆనర్, లాయర్ గారు కేసుని మరోవైపుకు తీసుకెళ్తున్నారు. నేను కరెక్ట్గా పాయింట్ మాట్లాడుతున్నాను కిరణ్మయ్య గారు. యువర్ ఆనర్, పెళ్లి అనే పవిత్ర బంధానికి విలువిచ్చి అమాయకురాలైన సిరి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని సత్య సిరిలు కలిసుండేలా మంజు సత్యలకు విడాకులు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను యువర్ ఆనర్. యువర్ ఆనర్, మీరు నాకు కాస్త టైం ఇస్తే సిరిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను. మీరు ఆ అవకాశం ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఇవన్నీ అబద్ధమని, తనకి వీళ్ళు కలిసుండడం ఇష్టమేనని ఆల్రెడీ మాతో చెప్పింది. తన ఆరోగ్యరీత్యా తను సిక్కవ్వడం వల్ల తను కోర్టుకు రాలేకపోయింది. మీరా అమ్మాయి ఆరోగ్యం ఎప్పుడు బాగుపడుతుందో చెప్పగలరా? లేదు యువర్ ఆనర్. పోనీ తనకి ఫలానా టైం కల్లా క్యూర్ అవుతుందని డాక్టర్ సర్టిఫికెట్ ఉందా? లేదు యువర్ ఆనర్. కిరణ్మయ్య గారు, మీరు కూర్చోండి. ఇరువురి వాదోపవాదనలు విన్న తర్వాత సిరి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సత్య మంజులకి విడాకులు మంజూరు చేయడం జరుగుతుంది. The court is adjourned. చూసావా, చివరికి నేనే గెలిచాను. నువ్వెన్ని పిచ్చి పిచ్చి వేషాలు వేసినా నీ ఆటలు సాగలేదు. ఏం కిరణ్మయ్య గారు, మీరే అంటారు? కేసులన్నాక గెలుపు ఓటములు ఉంటాయి మనమ్మగారు. గెలిచినంత మాత్రాన అందరినీ హేళన చేయాల్సిన అవసరం లేదనుకుంటా. చూస్తుంటే ఓటములు నీకు బాగా అలవాటనిపిస్తోంది. ఈ గెలుపు గర్వం ఏదో ఒక రోజు మిమ్మల్నే తినేస్తుంది. అది గుర్తుంచుకోండి. అది నన్ను తినేస్తుందో నేను దాన్ని తింటానో తర్వాత విషయం. అసలు ఈ మంజు అంటేనే నాకిష్టం లేదు. అనుకోకుండా నా ఇంటి కోడలయింది. తనని వద్దనుకుని ఇంట్లో నుంచి పంపించేస్తే మళ్ళీ నా ఇంటికి కాపలా అంటూ కానిస్టేబుల్గా వచ్చి కూర్చుంది. కూర్చునైనా ఏం సాధించారు? అటు సిరిని, నా కొడుకుని కొంచెం కూడా మార్చలేకపోయావు. మణిమగారు, మనుషులు మారుతారంటారు, కానీ నా విషయంలో ఎవరూ మారాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ కోర్టు విడదీసినా, మీరు విడదీయాలని ప్రయత్నం చేసినా మేము విడిపోమని ఇప్పటికీ గట్టిగా నమ్ముతున్నాము. నమ్మకాలదే ఉందలే కాకి పిల్ల. నీ నమ్మకం నీది, నా నమ్మకం నాది.
అయినా ఇప్పటికే కంటికి కనబడుతోంది కదా, నా నమ్మకమే గెలిచింది. ఇంకా మీరు గెలవలేదు, గెలిచానని అనుకుంటున్నారు అంతే. ఓ, ఉట్టికెగరలేనమ్మా స్వర్గానికి ఎగురుతాను అందట. నీలాంటిదే ఒకతి. కోర్టులోనే నువ్వేమీ చెయ్యలేకపోయావు. అది నా ఇల్లు, నేనే జడ్జిని. అక్కడ నువ్వేం చేయగలవు? అక్కడ వాదోపవాదాలుండవు, డైరెక్ట్గా నా జడ్జిమెంటే ఉంటుంది. ఏ నమ్మకంతో మళ్ళీ నా ఇంట్లో అడుగుపెట్టి నా ఇంటి కోడలుగా ఉండిపోదాం అనుకుంటున్నావు? అగ్ని సాక్షిగా సత్తయ్య గారు నా మెడలో కట్టిన తాళిపై ఉన్న నమ్మకంతో. అదే అగ్ని సాక్షిగా నా కొడుక్కి ఇంకో పెళ్లి చేస్తాను. మీరు తీసుకున్న ఆ విడాకుల పేపర్లతో ఆ అగ్నిని ఆర్పేస్తాను. ఓహో, ఏది నేనుండగానే? మీరుండగానే, మీ కళ్ళ ముందే. అయితే ఆ పెళ్లికి మీరిద్దరూ రావాలి. ఈ కిరణ్మ ఏదో చేస్తానని అటు ఇటు బాగా తిరిగింది. మీ ఇద్దరినీ కలిపేద్దామని ప్లాన్లు వేసింది. ఆ నల్లకోటుతోనే కాలేదు, పిల్లకాకివి నువ్వెంత? ఈ కాకి పిల్ల కొంచెమే, కానీ నా అరుపు అందరికీ వినపడుతుంది. నేను మాట్లాడను, నా మెడలో ఉన్న తాళి మాట్లాడుతుంది. పెళ్ళంటే మీలాంటి వాళ్లకు ఒక ఆట. డబ్బు పిచ్చితో ఎంతటికైనా దిగజారుతారు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఈ మణమ్మ దిగజారితే ఎలా ఉంటుందో ఇంకా నువ్వు చూడలేదు. మంచిగా మాట్లాడుతున్నాను కదా అని మామూలుదాన్ని అనుకుంటున్నావా? చూశాను కదా మీ ఎత్తులు పై ఎత్తులు. నేనెప్పుడూ దానికి చెల్లించలేదు. ఒకవేళ మీరు చెయ్యాలనుకున్న ఆ పెళ్లి జరిగి నేను తల దించుకొని వెళ్లాల్సొచ్చినా కానీ మీకు జీవితాంతం నేను గుర్తుండిపోయేలా చేస్తాను. ఏ పెళ్లిలో గొడవ చేస్తావా? అల్లరి చేస్తావా? నీకంత ఛాన్స్ ఇవ్వను. నా కొడుకుని నా గుప్పెట్లో పెట్టుకుని ఎందుకు మణమ్మతో పెట్టుకున్నానని బాధపడేలా చేస్తాను. బాధపడతావు. అనవసరంగా పగటి కలలు కనుకో. నేను కాదు, మీరు పగటి కలలు కంటున్నారు. మనుషుల్ని మాటలతో కొంతవరకు మాత్రమే కట్టేయొచ్చు మణమ్మగారు. మీరు కట్టేశాను అన్నారే మీ కొడుకు. మీ కొడుకు కాదు, నా భర్త. నీ భర్త? కోర్టు విడాకులిచ్చేసింది. ఇంకా ఎలా అనుకుంటావు నీ భర్త అని? నా భర్త అనడానికి నీకిప్పుడు ఏ అర్హత లేదు. అర్హత ఉంది మణమ్మగారు. పేజీలు పేజీలు రాసి విడాకులని ముద్ర వేసినంత మాత్రాన మేము విడిపోతామని అనుకోవడం మీ పిచ్చితనం. నా మనసులో నా భర్తున్నాడు, నా భర్త మనసులో నేనున్నాను. అవునా? నువ్వివన్నీ చెయ్యాలంటే ముందు నా ఇంట్లోకి అడుగు పెట్టాలి కదా నువ్వు. వస్తాను, ఖచ్చితంగా నేనొస్తాను. రా. అవమానాలు పడాలి అనుకుంటే రా, వచ్చి నన్నెదుర్కో. అవమానాలా? మీకంత ఛాన్స్ ఇవ్వను. నా దారిన నేను వెళ్ళిపోతాను. నేను వెళ్ళిన మరుక్షణం నుంచి మీకు భయం స్టార్ట్ అవుతుంది. భయమా? ఎలా భయపెడతావు? నా ఇంటి కోడలుగానా లేక కాపలా కానిస్టేబుల్ గానా? ఆ 2 పోస్టులను ఈ కోర్టులో పీకించేశానే. ఏ పోస్టుతో ఇంటికొస్తావు? కోర్టు విడాకులిచ్చినంత మాత్రాన విడిపోవాలా? వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధానికి విడాకులు లేవు, అవి రావు మణమ్మగారు. మీకో విషయం చెప్పనా మణమ్మగారు? కోర్టులో విడాకులు తీసుకున్న భార్యాభర్తలు చాలా మంది కలిసే ఉన్నారు. మీరు కూడా చూసే ఉంటారు. ఓహో, మీకు ఇదొక ఆయుధం ఉందా? విడాకులు వచ్చిన వాళ్ళెవరో కలిసే ఉన్నారని చెప్తున్నారు కదా. అక్కడ మణమ్మ లాంటిది లేదు కాబట్టి అలా జరిగింది. ఇక్కడ మణమ్మ ఉంది, జరగనివ్వదు. మీరిద్దరూ పగటి కలలు కనడం మానేసి ఎవరి దారి వాళ్ళు చూసుకుంటే మంచిది.